తెలుగు సినీ రంగానికి కాదు, భారత సినీ రంగానికే ఒక చేదు వార్త. ప్రముఖ సింగర్ జానకి కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో జానకి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మైసర్లో కార్డియాక్ అరెస్ట్తో జానకి ప్రాణాలు కోల్పోయారు. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం మనవడి మృతితో మానసిక వేదనకు గురయ్యారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అలాగే సంగీత ప్రేమికులు కూడా అంతే దిగ్భ్రాంతిని, బాధని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఆమె పాట వినని, ఆమె పాటని ఇష్టపడని సంగీత ప్రేమికుడు లేడు భారతదేశంలో అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. అలాంటి ఒక లెజెండ్ ఇక మనకు లేరు అని, ఆమె గాత్రం ఇక మళ్ళీ ఆమె గాత్రంలో కొత్త పాటలు మనం వినలేం అనే వార్త ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక జీర్ణించుకోలేని చేదు వార్త అనే మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా జానకి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు మనం చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారు, ఏ భాషల్లో పాటలు పాడారు, ఎన్ని పాటలు పాడారు, ఇలా అన్ని విశేషాలని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ అనింద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి, నా కొలీగ్. అనింద్రతో ఒకసారి మాట్లాడదాం. అనింద్ర, జానకి ఇక లేరు అన్న వార్త ఖచ్చితంగా మన భారతదేశం యొక్క సంగీత ప్రేమికుల్ని కొంత దిగ్భ్రాంతికి గురి చేసే విషయమే, బాధకి గురి చేసే విషయమే. ఆవిడ ఎలా పరమపదించారు, ఆ చివరి గడియాలు ఎలా గడిచాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు దిగ్గజ గాయని జానకి వయోభారంతో ఇబ్బంది పడుతూ మైసూర్లోని గుండెపోటుతో చనిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే మొత్తం సినీ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్పెషల్లీ సంగీత ప్రియులు అంతా కూడా ఒక్కసారిగా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. సో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకి, ఆయన మనవడు కన్ను మూసిన తర్వాత నుంచి కూడా ఆవిడ అదే బాధలో ఉన్నారు. ఆ బాధతో, అనారోగ్యంతో ఆవిడ అట్లాగే హాస్పిటల్లో చేరడం జరిగింది. సో వయోభారం అండ్ ఇంకా కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఆవిడ కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా కూడా సంతాపం తెలియజేస్తున్నారు. జానకి పాడిన పాటలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్ లో వీళ్ళిద్దరూ పాడిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, ఇళయరాజా దర్శకత్వంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసినటువంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ కూడా ఆ పాటల్ని పదే పదే వింటూ ఉంటారు. అటువంటి గొంతు, అటువంటి యునిక్ వాయిస్ ఇంకెవరికి లేదు. జానకి పాడిన పాటల్ని ఎవరు పాడలేరు, పాడడానికి కూడా ట్రై చేయలేరు అంటూ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ గొంతు మోగబోయింది అని తెలిసిన తర్వాత అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే జానకి ఒక్క తెలుగు, తమిళ్, హిందీయే కాకుండా మలయాళంలోను, కన్నడలోను, హిందీలోను, సంస్కృతం అండ్ ఇంకా ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, కొంకణి ఇట్లా దాదాపు 20 భాషల్లో సోలోగా గీతాలు పాడడం జరిగింది. అండ్ ఇంకా కోరసులు పాడడం జరిగింది, టైటిల్ ట్రాక్లు పాడడం జరిగింది. అండ్ ఇంకా ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ ఇటువంటి లాంగ్వేజ్లో కూడా, విదేశీ భాషల్లో కూడా సాంగ్స్ పాడడం జరిగింది. భారతదేశంలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి గాయకుల్లో జానకి ఒకరని చెప్పుకోవచ్చు. ఆమె తన కెరీర్ లో అత్యధిక పాటలు పాడిన భాష మాత్రం కన్నడ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మలయాళం. ఆమె భావ వ్యక్తీకరణ మరియు స్వర మార్పుల రాణి అంటూ ఉంటారు. జానకి తన 19వ ఏటనే తమిళ చిత్రం విద్యన్ పిల్లయట్టు అనే చిత్రంలో గాయనిగా తన కెరీర్ ను 1957లో ప్రారంభించారు. అండ్ ఇంకా అదే సంవత్సరంలో 6 వేరు భాషల్లో కూడా పాటలను రికార్డు చేశారు. ఆమె కెరీర్ 2016 వరకు కూడా
6 Yeah. దశాబ్దాలకు పైగా కొనసాగింది. రైట్. ఆ సంవత్సరంలో ఆమె సినిమాలు మరియు వేదిక ప్రదర్శనల కోసం పాడడం, తమిళ చిత్రం పన్నాడి కోసం పాడడం కోసం మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి 2018 లో కూడా, అంటే తర్వాత మళ్ళీ దాదాపు 60 సంవత్సరాల పాటు కూడా సంగీత పరిశ్రమలో ఆవిడ చాలా యాక్టివ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. జానకి 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరియు 33 వివిధ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్నారు. ఆమె మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు అండ్ ఇంకా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్ళై మామణి పురస్కారం మరియు కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2013లో ఆమె భారత ప్రభుత్వం 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ కూడా స్వీకరించడానికి నిరాకరించారు. ఓకే. సంగీతానికి తాను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నకు తాను అర్హురాలని జానకి అనడం కూడా జరిగింది. ఓకే. అయితే తన బాల్యం అంతా కూడా జానకి 1938 ఏప్రిల్ 23న బ్రిటిష్ ఇండియా, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మెడ్రాస్ ప్రెసిడెన్సీ గుంటూరు జిల్లా రేపల్లెలో తాలూకైనటువంటి పల్లపట్న అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి Right. సిస్లా శ్రీరామ్మూర్తి ఒక ఆయుర్వేద వైద్యులు మరియు ఉపాధ్యాయులు కూడా. అండ్ ఇంకా తన బాల్యంలో ఎక్కువ భాగం సిరిసిల్లలోనే గడిపారు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆమెకు 9 ఏళ్ల వయసులోనే మొదటిసారిగా వేదిక ప్రదర్శన కూడా ఇచ్చే అవకాశం లభించింది. ఆమె నాదస్వరం విద్వాంసుడైనటువంటి అనీంద్ర, పైడి స్వామి వద్ద జానకి నెక్స్ట్ ఇప్పుడు ఆమె మృతి చెందిన నేపథ్యంలో మరి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు ఆమెతో గతంలో అనుబంధం ఉన్నవాళ్ళు, ఆమెతో కలిసి పాటలు పాడిన వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు ఎలా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఒకవేళ మాకు ఏదైనా తెలిస్తే అందించండి. అలాగే ఆమె అంతిమ సంస్కారాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలిసినా మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అనీంద్ర. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు రెస్పాండ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ బాధని ఎలా వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి దిగ్భ్రాంతిని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా ఎంతోమంది సినీ లోకానికి జరిగినటువంటి ఈ లోటుని బాధతో వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఎస్ జానకి జీవిత విశేషాలు మనం గుర్తు చేసుకుందాం. దానికంటే ముందు మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు. సచిన్, లెజెండరీ సింగర్, తెలుగు కళామ తల్లికి ఎంతో సేవ చేసినటువంటి ఒక లెజెండ్ ఇక దూరం అయ్యారు. ఈ వార్త బయట సమాజానికి తెలిసిన ఇప్పటికే తెలిసింది. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి, మ్యూజిక్ లవర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నందు, ఇది సగటు సినీ ప్రేమికుడికి, మరి ముఖ్యంగా సంగీతాన్ని నరనరాలు జీవించుకొని వినే ప్రతి ఒక్కరికి కూడా గుండె ఆగిపోయేలాంటి వార్త ఇది. చాలా మంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. జానకి లేరా అనే వార్త అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే ఒకనొక టైంలో బాలసుబ్రహ్మణ్యం, జానకి ఒక కాంబినేషన్ ఉండేది. ఇళయరాజా, బేటూరి, జానకి, బాలసుబ్రహ్మణ్యం, ఈ నలుగురు కాంబినేషన్ అంటే చాలు, అది కాంబినేషన్. సో అటువంటి పాటలు జానకి గారి గొంతు నుంచి వచ్చాయి. ఈ రోజు ఆ గొంతు మూగిపోయింది. రీసెంట్ గా కూడా ఆమె సినిమాల్లో పాడారు. అంత ఏజ్ లో కూడా అరౌండ్, అంటే ఏజ్ అనే ఫ్యాక్టర్ కూడా చాలా చక్కని పాటలు పాడుతూ వచ్చారు. అటువంటి జానకి ఇక లేరు అంటే అందరూ కూడా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇది నిజమా అని చెప్పి అందరు షాక్ గురవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే జానకి నివాళులు అర్పిస్తున్నారు, కనీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు. నాకు బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతున్న సందర్భంలో జానకి ఒక మాట అనేవారు, మా ఇద్దరి మధ్య చాలా హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఎలా అంటే సంగతులు అంటూ ఉంటారు సంగీతంలో, ఆ సంగతులు వేయడంలో జానకి గారు దిట్ట. ఎందుకంటే ముఖంలో హావభావాలు ఎక్కడా మారవు, కానీ గొంతులో మాత్రం గమకాలు గంతులేస్తూ ఉంటాయి.
అటువంటి జానకి ఈరోజు మైసూరులో కన్ను మూశారు అనే వార్త సగటు సినీ ప్రముఖులు మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే వెళ్ళిపోతుంది, కుప్పకూలిపోయేలా చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సింగర్స్ గా చెప్పుకుంటున్న సింగర్స్ గా ఉన్న సునీత కావచ్చు, లేకపోతే గీతా మాల్సి కావచ్చు, సీనియర్ సింగర్స్ గా చెప్పుకున్న వీళ్ళందరికీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మోహమాటంగా నిస్సంకోచంగా జానకి ఒక నడిచే డిక్షనరీ. ఆ సంగీతాల్లో ఉన్న అంటే గమకాలని గంతురించడంలో కావచ్చు, లేకపోతే హై రేంజ్ లో ఉన్న సాంగ్స్ కావచ్చు, డెప్త్ ఉన్న సాంగ్స్ కావచ్చు, ఎమోషనల్ సాంగ్స్ కావచ్చు. ఇన్ఫాక్ట్ ఒక సందర్భం నాకు గుర్తు, చిత్ర గారు కూడా జానకి గారిని గురించి మాట్లాడుతూ జానకి అమ్మ వన్ ఆఫ్ తన ఇన్స్పిరేషన్ అని చెప్తారు. జానకి అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. జానకి అని చాలా తక్కువగా పిలిచేది. సావిత్రమ్మ అన్న తర్వాత ఆ స్థాయిలో అమ్మ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ని అంటే సింగర్ ని పిలుచుకునేది జానకమ్మని, సుశీలమ్మని. ఎందుకంటే వాణి జయరామ్ గారు కావచ్చు, లేకపోతే ఒక ఎరా ఆఫ్ సింగర్స్ మనం కోల్పోతున్నాం అనుకోవడం నిస్సందేహంగా. ఎందుకంటే జానకి జానకి అని అన్నాం కదా, జానకమ్మ అంటూ ఉంటారు. సో జానకమ్మ అండ్ వాణి జయరామ్ ఈ వాయిసెస్ చాలా తక్కువ. ఇటువంటి వాయిసెస్ అండ్ దట్టు మనకి బాగా గుర్తుకునే సందర్భంలో చిన్నపిల్లల వాయిస్ ని అనుకరణ చేసే సందర్భంలో కూడా ఆమె చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇండస్ట్రీలో ఈరోజు ఎంతమంది ఫీమేల్ సింగర్స్ ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతున్నారు అంటే నిర్మోహమాటంగా ఇక్కడ జానకి ఒక డిక్షనరీ కింద మాట్లాడుకోవాలి. ఏ సినిమా ఇచ్చినా, ఏ పాట ఇచ్చినా తనకు అనుగుణంగా మార్చుకొని తనదైన స్టైల్లో పాడటం. నాకు గుర్తు ఒక ప్రోగ్రామ్ లో జానకమ్మ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు చాలా సాఫ్ట్ సాంగ్స్ పాడుతున్నారు కదా, అండ్ కొంచెం మా సాంగ్స్ ఎందుకు పాడుతున్నారని చెప్పి నాకు వ్యతిరేకత నా మీద వ్యక్తమైంది. అప్పుడు నేను ఒకటే అన్నాను, ఎస్ నేను ఒక సింగర్ని, నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏ పాట ఇస్తే ఆ పాటకి తగినట్టుగా నేను పాడతాను తప్ప నాకు బియాండ్ ఉండదు. ఒక పాట ఇస్తే కనుక ఆ పాటకి తగినట్టు నేను పాడాలని చెప్పి. అంటే షీ నోస్ వాట్ హర్ లిమిట్స్, షీ నో వాట్ షీ ఈజ్ అని చెప్పి. అండ్ ఎన్ని ఎదురు దెబ్బలు తన జీవితంలో ఎదురయ్యాయో షీ నోస్. పడివేసిన కెరటం ఆవిడ ఎప్పుడు కూడా చిరునవ్వు అనేది చెదిరేది కాదు. 88 వయసులో జానకి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కూడా ఇప్పుడు శోకసంలోకి నెట్టేస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా ఆమె చేయని సేవ ఇంకేముంది సినీ రంగానికి, సంగీతానికి. ఖచ్చితంగా ఒక లెజెండ్, మరెవరూ పూడ్చలేని స్థానం. ఖచ్చితంగా ఇంకెవ్వరూ కూడా ఆ స్థాయిని అందుకోవడం కూడా కష్టమనే చెప్పాలి. ఒక్కసారి ఎస్ జానకి జీవితానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆమె ఇక లేరు అన్నటువంటి ఇలాంటి ఒక బాధాకరమైనటువంటి సందర్భంలో ఆమె గురించిన కొన్ని వివరాలు చూస్తే, పూర్తి పేరు ఎస్ జానకిగా మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో. పూర్తి పేరు సిస్ట్ల జానకి. ఆమె 1938లో జన్మించారు. 23 ఏప్రిల్ 1938 గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో పల్లపట్ల గ్రామం ఆమె జన్మించినటువంటి స్థలం. చిన్నప్పటి నుంచే సంగీతం మీద అపారమైన ఆసక్తి ఉండేది. నాదస్వర విద్వాంసుడు పైడి స్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత నిదానంగా వేదికల మీద పాటలు పాడడం మొదలుపెట్టి మంచి గుర్తింపు సంపాదించారు. 1957లో సినీ నేపథ్య గాయనిగా కెరీర్ ప్రారంభించారు. 1938లో జన్మించారు. 57లో సినీ నేపథ్య గాయనిగా కెరీర్ ప్రారంభించారు. అంటే 19 ఏళ్ళ చాలా చిన్న వయసులో. ఆమె తొలి పాట, తెలుగు పాట ఎమ్మెల్యే చిత్రానికి పాడినట్లుగా తెలుస్తుంది. 6 దశాబ్దాలకు పైగా, అక్కడి నుంచి 6 దశాబ్దాలకు పైగా ఆమె గాన ప్రయాణంలో వేలాది పాటలు పాడారు. సుమారుగా 48,000కు పైగా పాటలు పాడారంటే సంగీత సామ్రాజ్యానికి తిరుగులేని ఒక మహారాణి అనే చెప్పాలి. ఖచ్చితంగా ముఖ్యంగా 20 భారతీయ అలాగే విదేశీ భాషల్లో కూడా పాటలు పాడారు. 20 భాషలంటే
సాధారణమైన విషయమా? ఖచ్చితంగా తెలుగు మహిళ కాబట్టి తెలుగులో పాడారు. తర్వాత మన దక్షిణ భారతదేశంలో తమిళం, కన్నడ, మలయాళం, అలాగే ఉత్తర భారతదేశంలో హిందీ, ఒడియా, కొన్ని సాంస్క్రిట్ పాటలు కూడా పాడినట్లుగా తెలుస్తోంది, పద్యాలు, పాటలు. అలాగే తుళు, ఉర్దూ, బెంగాలీ, కొంకణి, వీటితో పాటుగా అంతర్జాతీయ భాషల్లో కూడా కొన్ని పాటలు పాడారు. లైక్ ఇంగ్లీష్, జాపనీస్, జర్మన్, సింహళం, ఇలా చాలా భాషల్లో 20 భారతీయ భాషలు అలాగే అంతర్జాతీయ భాషల్లో కూడా పాటలు పాడారంటే ఏ స్థాయిలో ఆమె ఖ్యాతి విస్తరించిందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక అవార్డుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. ఎన్నో అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 4 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి అవార్డుని, ఆ గౌరవాన్ని పొందారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ ప్రశస్తి అనే గౌరవాన్ని పొందారు. ఇక పద్మభూషణ్ గురించి ఇంతకుముందు మా ప్రతినిధులు కూడా మాట్లాడారు. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఎస్ జానకికి ప్రకటించారు. అయితే ఆ పురస్కారాన్ని ఆమె స్వీకరించలేదు. దక్షిణ భారత కళాకారులకు తగిన సమయంలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, తనకి రావాల్సినటువంటి ఈ గౌరవం చాలా ఆలస్యమైందని, చాలా లేటుగా తనకి గుర్తింపు వచ్చిందని చెప్తూ పద్మభూషణ్ పురస్కారాన్ని సైతం తిరస్కరించారు. ఆమె కుటుంబం గురించి మాట్లాడుకుంటే భర్త రాంప్రసాద్, అలాగే కుమారుడు మురళీకృష్ణ ఈ సంవత్సరంలోని జనవరిలో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఆ తర్వాత జానకి కూడా చాలా తీవ్రమైన మనోవేదన అనుభవించి, మరోవైపు వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎంతోమంది సింగర్స్తో కలిసి పాడినప్పటికీ ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జంట అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనే చెప్పాలి. ప్రముఖ సింగర్ కళాకారులు వందే మాతరం శ్రీనివాస్ గారు మనతో అందుబాటులోకి వచ్చారు. ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పటికే మీకు వినే ఉంటారు సార్, జానకి గారు ఇక లేరు అన్నటువంటి చేదు వార్తని. చాలా బాధాకరమైన విషయం జానకమ్మ చనిపోవడం అనేది. ముఖ్యంగా అంటే ఒక గాయకుల కుటుంబానికి సంబంధించి ఆవిడ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ 2-3 సార్లు ఫేక్ న్యూస్లు వచ్చినా కూడా ఇప్పుడు అది వినాల్సి వచ్చింది. చాలా బాధాకరం అన్నమాట. సార్, ఇండస్ట్రీలో మీకంటూ ఒక పేరుంది. ఎప్పటి నుంచో సంగీతంలో మీరు నిష్ణాతులు, పాటలు పాడారు, రాశారు, ఎంతో అనుభవం ఉంది కదా. జానకి గారి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట కానీ, లేకపోతే ఆమెకి సంబంధించి మీకు ఏవైనా గుర్తులు, ఏవైనా ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే జానకి గారితో ఎందుకు అనుభవం ఉందంటే అండి, నేను కీరవాణి గారు, నాగూరు బాబు, మనో గారు, మేమంతా అసిస్టెంట్స్ చక్రవర్తి గారి దగ్గర. మా పని ఏమిటంటే ట్యూన్లు తెలుసుకున్న తర్వాత, ట్యూన్ నేర్చుకున్నాక అవి సింగర్స్ కి చెప్పడం మా ముగ్గురు పని అండి. అట్లా మేము సింగర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పాటలు నేర్పించే పని వల్ల జానకమ్మ గారితో గాని, సుశీలమ్మ గారితో గాని, బాలు గారితో గాని, అట్లా అందరూ జేసుదాస్ గారితో గాని చాలా మంది సింగర్స్ తో అట్లా అనుబంధం ఏర్పడింది. తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ గా 200-300 సినిమాలు చేయటం జరిగింది. ఆ సందర్భంలో కూడా నాకు దేవుళ్ళ సినిమాలో ముఖ్యంగా మహాకనక దుర్గ అనే పాట పాడారు. అదే కాకుండా చాలా సందర్భాల్లో మేము చాలా మ్యూజికల్ నైట్స్ లో కూడా పాడాము. అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ. అంటే ముఖ్యంగా పాడటం వేరు, జానకి గారు పాడడం వేరండి. అది నాకు అనిపించిన ప్రత్యేకత ఏమిటంటే, జానకి గారు ఆవిడ ఈ ప్రతి అక్షరం
అనుభవించే ప్రతి అక్షరాన్ని ఆవిడ ఎక్స్ప్రెసివ్ గా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప మాధుర్యమైన కంఠం. మీకు ఏ పాట అయినా తీసుకోండి, గోవులు తెల్లనంటానా, సిరిమల్లె పువ్వ, ఇట్లాంటి ఏ పాటలు అయినా తీసుకున్నప్పుడు నీళ్ళు ఇలా పాడేది దగ్గర నుంచి ఆవిడ ప్రస్థానం, ఆవిడ విజృంభణ స్టార్ట్ అయ్యి అసలు ఒక ఒక మహాప్రభంజనం లాగా ఇదైంది. ఆవిడ ఒక్కదానికి మాత్రం రెండో ఇన్నింగ్స్ కూడా మనం చూసాం. ఇళయరాజా గారి పీక్ పీరియడ్ అంతా కూడా ఆవిడ ఎక్కువ పాడడం చూసాం మనం. అవును. దానికి కారణం ఆవిడ పాడే విధానం, ఆవిడ ఎక్స్ప్రెసివ్ వాయిస్. ఆ ఎక్స్ప్రెసివ్ వాయిస్ వల్ల ఆవిడ చిన్న పిల్లలకు పాడినట్లుగా, చిన్న హీరోయిన్స్ పాడినట్టుగా ఆ కంఠం ఉండడం చేత ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అత్యద్భుతంగా ఆవిడ కంట్రిబ్యూషన్ చేయగలిగారు. ముఖ్యంగా మనం గోగులు తెల్లన పాట చూసాము. ఎంత అది అసలు సాధ్యం అంటే అది ఆవిడకి మాత్రమే సాధ్యం. అలాగే దుర్యోధన దుశ్శాసన పాట ఉందంటే అవి మామూలు అంటే అది ఒక చోట ఆవిడ అంటుంది, ప్రతి భారత సతిమానం చంద్రమధ్య మాంగళ్యం అనే దగ్గర ఆవిడ గద్గద స్వరంతో పాడుతుంటే ఇక్కడ మనం తట్టుకోలేనంత పరిస్థితి, అంత కళ్ళనీర పర్యంతమయ్యేంత ఎక్స్ప్రెసివ్ వాయిస్. నేను అదే ఆవిడ ఇన్స్పిరేషన్ గా నేను ఒసే రాములమ్మలో రాములమ్మ ఓ రాములమ్మ పాట పాడేప్పుడు కూడా ఆవిడ పాడుతున్నప్పుడల్లా ఆ పాట పాడుతున్నంతసేపు ఆవిడ నన్ను ఒక రకంగా పూని, అందుట్లో కూడా అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నేను అలా ఎక్స్ప్రెస్ చేశాను బికాస్ ఆఫ్ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అట్లా చాలా చాలా గొప్ప. అయితే సార్ ఇప్పుడు జనరల్గా చాలామంది సింగర్స్ పాటలు పాడుతారు, అలాగే కొంతమంది డబ్బింగ్స్ చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిన్న పిల్లలకి వాయిస్ని మిమిక్ చేయడం కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి వాయిస్లు చేయడం అనేది బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మనం చూసాం. అన్ని ఏజ్ల వాయిస్ని కూడా ఆయన చేయగలిగారు. ఆ తర్వాత ఖచ్చితంగా అమ్మ దగ్గర కూడా చూసుండొచ్చు కదా మీరు, జానకి గారి దగ్గర కూడా? లేదండి, మేము బాలు గారు, ఇదే చక్రవర్తి గారి దగ్గర మేము పాటలు వాడు పాడే ముందు మేము నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తాం కదా. అప్పుడు బాలు గారు చాలా సందర్భాల్లో అనేవాళ్ళు, నేను ఎవరు పాడినా జాగ్రత్త పడగానే జానకమ్మ గారు టీకు అనగానే ఆవిడ తీసుకునే జాగ్రత్తలు, ఆవిడ ఇచ్చే అడిషనల్ ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికి 10 రెట్లు దాన్ని అనుభవించి పాడడం కానీ, లేకపోతే కొత్త సంగతులు చెప్పడం కానీ ఆవిడ ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్త తీసుకుంటానని బాలు గారు అన్న సందర్భం చాలా సందర్భాల్లో వేదిక మీద అన్నాడు, ఇన్ పర్సన్ కూడా చాలా సందర్భాల్లో అదనమాట. ఆవిడ పాడుతున్నప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్తలు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అంటే టేకప్పుడు ఏముంటుందో దానికి 10 రెట్లు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అది సమయస్ఫూర్తితో మాత్రమే చెప్పగలిగిన బాలు గారు అంటే సమూజ్య అయినటువంటి గాయకులు కాబట్టి అట్లా జానకి గారు వారు పాడుతుంటే, ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో మన ఇళయరాజా గారి పీరియడ్ అంతా చూస్తే ఎన్ని పాటలు ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది మనం చూస్తా ఉండేది. అన్ని భాషల్లో కూడా మనం విన్నప్పుడు, కన్నడ అనండి, తమిళ్ అనండి, మలయాళం అనండి, ఆవిడ ఏ భాషలో పాడినా ఆ భాషకు పరిపూర్ణత చెందేలాగా, పరిపూర్ణత ఇచ్చేలాగా పాడిన సందర్భం మనం చూసామన్నమాట. అండ్ కొద్దిపాటి మిమిక్రీ చేస్తూ, లేదంటే చిన్నపిల్లల్ని అనుకరిస్తూ చిన్నపిల్లలకి పాటలు పాడడం కానీ, డబ్బింగ్ చెప్పడం లాంటివి, ఇలాంటివి అందరికీ సాధ్యమయ్యే, అందరూ సింగర్స్గా చేయలేని పని కదా. ఖచ్చితంగా కొందరికి మాత్రమే కుదురుతుందేమో. వెరీ రేరు. అంటే అది ఆ వాయిస్ కున్న ప్రత్యేకత, జానకమ్మ గారికి ఉన్న ప్రత్యేకత. ఆవిడ అనుకుంటేనే ఓహో ఇలా కూడా అనొచ్చా అని మనకు కూడా అనిపిస్తుంది అనమాట. అంటే నేను కూడా చాలా పాటలు పాడి ఉంటాను, ఇలా పాడొచ్చా, ఇలా పాడగలుగుతామా అనే చాలా సందర్భాల్లో చూసామన్నమాట. పాడుతున్నప్పుడు నేను ఫస్ట్ ఒక ప్రైవేట్ సాంగ్ లో పాడాము. ఇప్పుడు నేను ఆ బిగినింగ్ లో దాదాపు ఒక 35-40 years బ్యాక్ ఇద్దరం కలిసి పాడామన్నమాట. అది అది రామరమైన అనుభూతి ఆవిడతో ఉంటాం. అంటే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఆవిడకి చాలా లో ప్రొఫైల్లో ఉండే ఒక గొప్ప గుణం. ఆవిడ నేను గొప్ప గాయని అన్న సందర్భం ఎక్కడ కూడా
చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కానీ ఎప్పుడు కూడా ఆమెలో ఆ సందర్భాన్ని నేను గమనించాల. నేను చాలా గొప్ప గాయనిమణ్ణి అని అట్లాంటి లో ప్రొఫైల్ ఎంత నేర్చుకోవచ్చు ఆవిడ దగ్గర. మరి ఇంత గొప్ప మహాగాయని ఇంత లో ప్రొఫైల్లో ఉంటుందంటే మనం నేర్చుకోదగిన అంశాలు ఎన్ని ఉంటాయో ఆవిడ దగ్గర. అంత గొప్ప మనిషి మనసు కూడా, అందుకే అంత గొప్ప ఎక్స్ప్రెషన్ వస్తుందేమో, అంత ఎక్స్ప్రెషన్ అంత సమయస్ఫూర్తితో చెప్పగలుగుతుందేమో. నేను నాకు చాలా సందర్భాల్లో ఆవిడ మైసూర్లో ఉండగా ఈ 2-3 ఏళ్లలో చాలా సందర్భాల్లో మాట్లాడాం. నా దీంట్లో చాలా సందర్భాలు ఆవిడ వాయిస్ కూడా ఉంటుందన్నమాట. ఆవిడ ఇట్లా మెసేజ్ పెట్టి చెప్తుంది. ఎస్పెషల్లీ ఆవిడ ఒక మీరా భజన్స్ పాడింది. మీకు సందర్భం ఉంటే చూడండి మీరా భజన్స్. అప్పు చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. రాత్రిపూట వింటుంటే అదొక మహత్తరంగా ఉంటుందన్నమాట మీరా భజన్స్. నేను చాలా సందర్భాలు అంటే నువ్వు చాలా అదే అంటే మీరా భజన్స్ వినే సందర్భం తక్కువ ఉంటుంది, సినిమా పాటలే వింటారు కదా. నేను ఎస్పెషల్లీ మీరా భజన్స్ విని ఆవిడకి చెప్తే అరే ఎంత బాగా ఐడెంటిఫై చేసావు అవి, ఆ సంగతులన్నీ ఆవిడతో చెబుతుంటే అది ఒక సింగర్స్ కే తెలుస్తుంది. ఆ కష్టం, ఆ పాడే కష్టం సింగర్స్ కే తెలుస్తుంది. అది నువ్వు పట్టుకొని చెప్పావు. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉండేదని నా ఫోన్ మెసేజ్ లో కూడా ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉందన్నమాట. అంటే బాగా మాట్లాడేవారా సార్ మీతో గానీ, చాలా జూనియర్స్ తో? చాలా అసలు ఆవిడ ఒక్కసారి కదిలించామంటే ఇంకా అసలు అది ఆవిడ చెప్తూనే పోతుంది. అంత అంటే మరి అందరికి అంత ఆప్యాయంగా ఉంటుందంటే 90% అట్లా అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఎవరి దగ్గరైనా అయితే ఉంటారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని నా దగ్గర ఉంటారని నేను అనుకోను, లేకపోతే నేను ఒక సింగర్ అని అట్లా అయి ఉండదు. చాలా సందర్భాల్లో చాలా మంది దగ్గర అలాగే ఉంటారు. డౌన్ టు ఎర్త్ లాగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అంత దీనిలాగానే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఆవిడ ఎప్పుడు చూసినా కూడా అలాగే చాలా ప్రోగ్రామ్స్ లో చాలా సందర్భాల్లో చూసినా కూడా అంత పొలైట్నెస్ అబ్బో అనేది దాన్ని చెప్పడానికి వీల్లేనంత గొప్ప మంచి మనిషి, గొప్ప మహాగాయని. మనకి నిజంగా మన తెలుగులో పుట్టడం, అది అన్ని 4 భాషలు 5 భాషలు ఎన్ని భాషల్లో పాడారో 20 భాషల వరకు పాడారు అంటున్నారు, అంతర్జాతీయ భాషలతో ఆవిడ. ఎందుకంటే ఆ వాయిస్ కు అంత ప్రత్యేకత ఉందన్నమాట. అది ఎవరికి సాధ్యపడిన ఒక గొప్ప ఎక్స్ప్రెసివ్ వాయిస్. ఖచ్చితంగా మీకు చాలా బాధగా ఉండుంటుంది జానకమ్మతో, మీకు మంచి అనుబంధం ఉంది, చాలా బాధగా ఉంటుంది. నేను తర్వాత కాలంలో ఈ 1 or 2 years నుంచి, ముఖ్యంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి 1-2 సందర్భాల్లో కొన్ని ఫేక్ న్యూస్లు వచ్చినప్పుడు కూడా ఆవిడతో షేర్ చేసుకుంటే ఆవిడ చాలా చెల్లించిపోయి మాట్లాడేవారు అనమాట. అయ్యో ఇలా వస్తుంది, నేను ఉండగా నేను లేను అని చెప్పడం అనేది అని చెప్పేవారు అనమాట. అట్లా ఈ 2-3 ఏళ్లుగా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న ఇది ఉంటుంది ఫోన్ లో. ముఖ్యంగా మైసూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాం. వాళ్ళ బాబుతో కూడా చాలా నాకు అటాచ్మెంట్ అనమాట. వాళ్ళ బాబు వారు పోయిన దగ్గర నుంచి కూడా ఇంకా ఆవిడ చాలా ఆ లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఉంటారు డెఫినెట్ గా. అందువల్ల అది కూడా కొంత ఆవిడని మనసును బాధించే అంశం కాబట్టి. అదేలేండి సార్. మాకు అంటే మీరు చాలా ట్రావెల్ చేశారు, అమ్మతో కలిసి పాడారు, మీకు చాలా మంచి అనుభవం ఉంది కదా. పాటలు సంగీతం కాకుండా జానకమ్మ గారికి సంబంధించిన ఏదైనా ఒక ఇంట్రెస్ట్ కానీ, ఆమెకి ఏమంటే ఇష్టం, ఇలాంటిది ఏదైనా ఒక చిన్నది మాతో షేర్ చేసుకోగలుగుతారా మీకు ఏదైనా గుర్తుంటే? అంటే అంత ఇంట్రెస్ట్ అనే విషయం అంటే అట్లా నాకు తెలియదు, కానీ ఓవరాల్ గానే ఆవిడతో తెలిసిన అంశం ఏంటంటే చాలా చాలా మనసున్న మనిషి. తను అంత గాయని అయ్యిండు, అంత ప్రతిభామూర్తి అయ్యిండు కూడా చాలా లో ప్రొఫైల్లో ఉండేటువంటి గొప్ప గుణం అది చాలా తక్కువ మందికి అబ్బుతుంది. ఇది రాము గారని వారి భర్త అనమాట. రాము గారు ఆయన ఉండగా ఆయన వచ్చేవారు అనమాట. ఆయన వచ్చి అసలు అంతా టేక్ కేర్ చేసేవారు అనమాట. రాము గారు లేని తర్వాత ఆవిడ చాలా కాలం ఆ కొరత ఆవిడ ఫీల్ అయ్యారనమాట. ఏదన్నా రికార్డింగ్ వస్తే ఆయన కూడా చాలా మంచి మనిషి అనమాట. అట్లా ఆవిడకి ఒక పెద్ద అండగా ఉన్న ఆయన పోవడం, ఆ తర్వాత ఆయన కొడుకు కూడా లేరని తెలిసింది. ఇవన్నీ కూడా ఆవిడని
స్లోగా బాధిస్తూ వచ్చినటువంటి అంశాలు. అది చాలా గొప్పగా అయింది. ఇంకా ఆవిడకి చెప్పడం అంటే మాటలు చాలడంత గొప్ప మంచి మనిషి ఆవిడ. గొప్పగా అయింది అసలు అది. ఖచ్చితంగా కారణ జన్ములు. ఇక ఇప్పటి నుంచి మేబీ స్వర్గంలో మళ్ళీ బాలుగారితో కలిసి అక్కడ ఏమన్నా పాటలు పాడుతూ ఉంటారేమో. అలాగే అనుకోవాలి ఖచ్చితంగా మనం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బాధలో ఉండుంటారు, అయినా మాతో మాట్లాడారు, మీ అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం కదా, వందే మాత్రం శ్రీనివాస్ గారికి జానకమ్మతో చాలా గొప్ప అనుబంధం ఉంది. పాటలు పాడారు, ఆయన సినిమాల్లో జానకమ్మ పాటలు పాడారు. వాళ్ళిద్దరూ కలిసి కూడా స్టేజ్ల మీద పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆయన బాధలో ఉన్నప్పటికీ కొన్ని జ్ఞాపకాలను, కొన్ని అనుభవాలను మనతో షేర్ చేసుకున్నారు. ఇలా మరికొంతమంది ప్రముఖులతో ఖచ్చితంగా మనం మరిన్ని అనుభవాలని కూడా మనం చూస్తాం. மச்சினி நானோ பருவமே புதிய பாடல் பாடு. ఫస్ట్ పాట. నీ మీద నాకు ఇదయ్యో అందంనే దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చున్నాయి చలిగాలి చిచ్చాయి కొట్టపాకం కొழுந்து వెత్తలయం పొటావాయి సెవకు ముచ్చానియో మచిని నాను పరువమే పుదియ పాడల్ పాడు. ఫస్ట్ పాట.